నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, వివాహం లేట్ అవుతున్న వాళ్ళు, ఆలస్యంగా అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, వివాహం ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఏవో దోషాలున్నాయి. ఆ దోషం ఏంటో కూడా తెలీదు. అందులోనూ కుజ దోషం కానివ్వండి, శని ప్రభావం ఇలాంటివన్నీ ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ గ్రహదోష నివారణ పూజా కార్యక్రమం చేయించుకుంటే గనక వితిన్ 1 మంత్ మ్యారేజ్ అవుతది అనేది చెప్తూ ఉంటారు. సో, ఆల్రెడీ కొంతమంది అలా వెళ్ళి పూజ చేయించుకున్న 1 మంత్‌లోనే వాళ్ళకి మ్యారేజెస్ అయిన సందర్భాలు కూడా కొన్ని చూశాను. సో, ఎందుకని శ్రీకాళహస్తికి అంత పవరు? నిజంగా అక్కడికి వెళ్లి గ్రహదోష నివారణ చేయించుకున్న తర్వాత 1 మంత్‌లో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకు పితరుడు మాతరుడైనటువంటి ఆ అమ్మవారిద్దరిని కూడా అక్కడ పూజించడం వల్ల గ్రహదోషాలు ఏమిటమ్మా, మన పూర్వజన్మలు చేసుకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి. గ్రహదోషాలే కాదు. కానీ ఇక్కడ నాకు వచ్చినటువంటి చిక్కు ఏంటంటే, మరి సమస్తమైనటువంటి కాలసర్పదోషం ఉంటే అక్కడికే వెళ్ళి చేసుకోమని చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నారు అక్కడ అని అడిగితే, వాయులింగ ప్రధానమైంది కాబట్టి, ఈ గ్రహాల యొక్క గమనం స్వామివారి ఆధీనంలో ఉంటాయి కాబట్టి అక్కడ చేయమని చెప్పి ఉండొచ్చు. కానీ మనకి నిజంగా చెప్పాలంటే శాస్త్రంలో ఎక్కడ కూడా గ్రహణ సమయంలో దేవాలయాలు మూసేయమని ఎక్కడ చెప్పబడలేదు. అవునా? ఏ దేవాలయాన్ని కూడా గ్రహణ సమయంలో ముయ్యమని ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఎందుకు మూసేస్తున్నారో అర్థం కాని వ్యవస్థ మాకు కూడా. నేను అనుకోవడం దానివల్ల నేను అనుకోవడం అంటే, తీసింది అనగా చెప్పగానే ఈ గ్రహణం చూడకుండా జనాలు మళ్ళీ దర్శనానికి వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళని గ్రహణంలో తిప్పినట్టు ఉంటుంది అటు ఇటు కాబట్టి ఆ దోషం మనకి ఏర్పడుతుంది కనుక మూసేయమని చెప్పినట్టు అని అనుకుంటాను. లేదా బ్రాహ్మణులందరూ కూడా గ్రహణ సమయం అడ్డు తిరగకుండా అక్కడ జపం చేసుకోండి. తాళం ఏంటో దానికి ఓపెన్ చేసి పెట్టి జపం చేయాలి. స్వామివారికి చైతన్యం కోసం అని మనం జపం చేసి పెట్టాలి. అదేంటండి స్వామివారి చైతన్యం చేయాలా? ఎందుకు చేయొద్దు? స్వామివారు అలసిపోడా? భగవంతుడికి అలసటని రాదా? అలసిపోయిన దేవుడు ఎట్టు అవుతాడు? నీలాంటి పాపాత్ములకి ఆయన వరాలు ఇచ్చి మరి శుభ్రకాగది ఎలా అవుతాడు? కాబట్టి ఈ సమయ సందర్భంలో కాళహస్తిలో కాలసర్పదోష నివారణ పూజ చేసుకుంటే శుభం జరుగుతున్న విషయంలో ఒక రకంగా నానుడి అది. కానీ అక్కడ చేసుకుంటేనే అవుద్దని ఎక్కడ లేదు. కాలసర్పదోష నివారణ పూజ ఎక్కడైనా చేసుకోవచ్చు. నీ ఇంటి పక్కన ఉన్న శివాలయంలో కూడా చేసుకోవచ్చు. నీ ఇంటి పక్కన ఉన్న విష్ణువాలయంలో కూడా చేసుకోవచ్చు. అంటే రాహుకేతులు ఇద్దరు శివుడికే ప్రీతి, అంటే విష్ణుమూర్తికి ప్రీతి కదా, ఫ్రెండ్స్ గారు ఆయన పడుకునేది పాము మీదనే, ఈయన మెళ్ళ వేసుకునేది పామునే. కాబట్టి ఇద్దరిని కూడా చేసుకోవచ్చు. అయితే జాతకం ఎక్కువ. ఇది కాలసర్పదోష నివారణ పూజ. సో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నప్పుడు అక్కడ అమ్మవారి ఇద్దరిని కలిపి పెళ్లి చేసుకోవడం, ఇద్దరిని చూసి మనం పెళ్లి కోసం మనం అమ్మవారిని ప్రార్థన చేయడం వల్ల తప్పకుండా మీకు పెళ్ళి అవుతున్న విషయం వాస్తవం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాళహస్తి కానీ వెళ్ళండి, భ్రమరాంబికా సమేత మల్లికార్జునాద్రికి వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా సరే తప్పకుండా మీకు ఆ వివాహం అయ్యే అవకాశం. అలాగే దానికంటే కూడా అరుణాచలంలో కూడా బ్రహ్మాండమైనటువంటి వివాహం తర్వాత మోక్షం, అంటే వివాహం అయిపోయి సంపూర్ణ ఆయుష్ పొంది 100 సంవత్సరాల తర్వాత నీ మోక్షం కూడా పొందుకునే అవకాశం అరుణాచల శివుని దగ్గర కూడా ఉంది.